స్వరం, క్రీస్తు స్వరం, క్రీస్తు స్వరం, ఇది క్రీస్తు స్వరం. ప్రియులారా, క్రీస్తు స్వరము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ డాక్టర్ టి దేవానందం గారు సీనియర్ పాస్టర్ మరియు బైబిల్ టీచర్, జాతీయంగా అంతర్జాతీయంగా వాడబడుచున్న దైవజనులు ఇప్పుడు వర్తమానం అందిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు పేట మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది అంశభాగము. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడి అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయనై ఉంటున్నాం. ఇది 18వ ఎపిసోడ్ అయి ఉంటూ ఉన్నది. రక్షణ మార్గములో 25 మెట్లు శీర్షికలో 18వ మెట్టు అయి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రులారనే మాటను ధ్యానం చేస్తూ ఉండగా వినుచున్న ప్రతి వారిని మంచి తండ్రులుగా తీర్చిదిద్ది కుటుంబంలో శాంతి నెమ్మదిని ప్రసాదించమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 5 మాసాల కంటే పైన మనం ఈ యొక్క ఎపిసోడ్ ధ్యానం చేస్తాం. రక్షణ మార్గంలో 25 మెట్లు శీర్షికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 17 మెట్లు మనం ముగించుకున్నాం. 18వ మెట్లోనికి వచ్చాం. ఆ 18వ మెట్టు 4 లేక 5 ఎపిసోడ్లుగా ఉంటూ ఉన్నది. ఏమిటనగా ఎఫెసీలు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని గమనించాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక తండ్రి యొక్క శిక్షలోను బోధలను పెంచడని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. రక్షణ మార్గంలో ఉన్నటువంటి వారికి 3 భాగాలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మొట్టమొదటిగా రక్షణలో ఉన్నామని అనుకుంటున్నారు కానీ వారు తప్పిపోతూ ఉన్నారు. రక్షణలో ఉన్నారో లేదో కూడా గ్రహించలేనిటువంటి క్రైస్తవ విశ్వాసులు సంఘములో మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ఈ వాక్యాలు జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా రక్షణ మార్గంలో 25 మెట్లు శీర్షికలో మొట్టమొదటి ధ్యానం చేసింది ఏమిటంటే, నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధము రక్షణ మార్గంలో ఏ విధముగా ఉండాలి అనేది ధ్యానం చేశాం. 2వ మెట్టు, నీకు ఇతరులకు ఉన్నటువంటి సంబంధం ఏ విధముగా ఉండాలి అనేది ధ్యానం చేశాం. 3వ మెట్టు అయినటువంటి నీవు లేక నేను మన కుటుంబ వ్యవస్థలో రక్షణ పొందినటువంటి బిడ్డల యొక్క స్వభావం ఏ విధంగా ఉండాలని ధ్యానము చేయనై ఉంటున్నాం. ఇది 18వ మెట్టు అయి ఉంటూ ఉన్నది. తండ్రులారా అని ఆ మాటను కేవలం ఆ ఒక్క మాటనే మనం ధ్యానం చేయనై ఉంటున్నాం. అది ఇంకా 2-3 ఎపిసోడ్ల వరకు ఉంటుంది, గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. తండ్రులారని ఎందుకు సంబోధించాడు? తండ్రులని పోయిన వారం అదే ధ్యానం చేసాం, తండ్రి గురించే ధ్యానం చేసాం. ఈ వారం ఇప్పుడు కూడా తండ్రి గురించే ధ్యానం చేస్తాం. వచ్చే వారం కూడా ఇదే వచనాన్ని ధ్యానం చేయనై ఉంటున్నాం. కనుక బైబిలును లోతుగా అర్థం చేసుకోవాలని, లోతుగా అర్థం చేసుకుని ఇతరులకు బోధించి ఆత్మల రక్షణను భారం కలిగిన ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ వాక్యాన్ని వినాలని, ఆశీర్వదించబడాలని కోరుతూ తండ్రులారని ఎందుకు సంబోధించాడు? తండ్రి ఇహలోకంలో ఉన్నటువంటి తండ్రి పరలోకపు తండ్రిని ప్రతిబింబించాలని, పరలోకపు తండ్రికి ఉన్నటువంటి పరిశుద్ధత మనము కలిగి ఉండాలని పోయిన వారం మనము ధ్యానం చేశాం. ఈ యొక్క దినాలలో 2వది ఏమిటంటే, తండ్రి గొప్ప నాయకుడిగా ఉండాలి. వచ్చే వారం కూడా ఈ మాటను ధ్యానం చేద్దాం. 3వది, తండ్రి ఇహలోకపు తండ్రి పరలోకపు తండ్రిని ప్రతిబింబిస్తున్నాడు కనుక బిడ్డలను పోషించి సంరక్షించే తండ్రిగా ఉండాలి. పోయిన వారం కూడా ధ్యానం చేసాం. పిల్లలు పుట్టగానే చెత్త బుట్టలోనూ చెత్త కుండీలలోనూ లేక బుష్లో వేసేసి వారు చేతులు దుడుపుకున్నటువంటి ప్రజలు లేకపోలేదు. పేపర్లో చదువుతూ ఉంటాం. ఇది కల్పనా కథలు కాదు. కానీ అటువంటి వారు తండ్రిగా ఉండలేరు, అర్హులు కారు. తండ్రి అనేది గొప్ప భాగ్యం, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. అది ఒక అర్హత దేవుడు నీకు ఇచ్చాడు. సమాజంలో దేవుని దృష్టిలో నీవు గొప్పవాడివి, అందుచేతనే తండ్రిగా ఉండే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. అటువంటి సంస్కారము బిడ్డలను ఆ మొగ్గలోనే త్రుంచివేయటం అనే సంస్కారాన్ని మనము విడిచిపెట్టాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. మానవుడి జ్ఞానం పెరిగిపోయింది ప్రియులారా. మొన్నటనే భారతదేశం అగ్ని అనేటటువంటి మిసైల్ని ప్రయోగం చేసింది. అది 5,000 కిలోమీటర్ల పైకి వెళుతుంది. 5,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి శత్రువుల యొక్క స్థావరాలని ధ్వంసం చేసేటటువంటి ఎఫెక్ట్ మిసైల్ని తయారు చేసింది. ఎంత గొప్ప పరిజ్ఞానము మన దేశంలో ఉన్నదో గమనించారా? అటువంటి పరిజ్ఞానము కలిగినటువంటి మనుష్యుడు, సంస్కారము చదువు కలిగినటువంటి మనుషుడు పిల్లలను పెంచలేక వారు విఫలమైపోతున్నట్టు మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కొందరున్నారు, అది మీకు తెలియచేస్తాను, జాగ్రత్త గమనించండి.
కనుక ఏదో బిడ్డలు నేను పెంచుతాను, పెంచి పోషించే తండ్రిగా ఉండాలి. అది నీ యొక్క బాధ్యత, నీ యొక్క భారమై ఉన్నది. పోషించలేనటువంటి తండ్రులు బిడ్డను పుట్టించకుండా ఉంటే మేలేమో అనిపిస్తూ ఉంటుంది. ఇదో గొప్ప కాదండి, నా బిడ్డలను ఇంతగా పెంచేస్తున్నాను, నా బిడ్డలను నేను పెంచినట్లుగా ఎవరో పెంచలేరని భుజాలు ఎగరేసేటటువంటి తండ్రులు లేకపోలేదు. నువ్వు పెంచేదేమిటి? పక్షులను చూడు, ఆ బిడ్డలను పెంచడం లేదా? జంతువులను చూడండి, నీ చుట్టూ ఉన్న జంతువులను, కుక్కను లేక ఆ యొక్క పిల్లులు చూడండి, ఆ బిడ్డలను పెంచడం లేదా? పెంచుతున్నాయి. ఇది సృష్టి యొక్క బాధ్యత అయి ఉంటున్నది. సృష్టిలో నువ్వు ఆ యొక్క బాధ్యత, కానీ ఏదో గొప్ప పని చేస్తున్నానని భుజాలు ఎగరేయటం కాదు. కానీ ఏ విధముగా పెంచుతున్నాం అనేది రెండవ ప్రశ్న. అది మనం ధ్యానం చేయనై ఉంటున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము బిడ్డలను పెంచి పోషించేవాడు. మూడోది ఏమిటంటే, ప్రతి తండ్రి కూడా నాయకుని యొక్క లక్షణాలు ఉండాలి. ఎందుకు తండ్రులు విఫలమవుతున్నారంటే, వారి జీవితంలో నాయకత్వపు లక్షణాలు లేవు కనుక విఫలమవుతూ ఉన్నారు. ఉదాహరణకు చాలామంది తండ్రులు మనం చూస్తున్నాం అంటే, ఆ ఇంట్లోనికి రాగా ఒక విధమైనటువంటి మిలిటరీ కమాండర్గా మాట్లాడుతుంటారు. కేవలము ఆజ్ఞలు మాత్రమే వారు విసురుతూ ఉంటారు, కానీ మిగతాదేమీ చెయ్యరు వాళ్ళు. వారిని చూసి బిడ్డలు భయపడి దాక్కునేటటువంటి ప్రమాదం కూడా లేకపోతే, కొందరు మూతు ముడుచుకుని ఇంట్లో ఉంటారు, వారు ఉన్నట్టే తెలీదు. ఒకవేళ వారు మాట్లాడినట్టయితే కేవలము ఆజ్ఞలను మాత్రమే జారీ చేస్తూ ఉంటారు పిల్లలకు, ఆ యొక్క భార్యకు కూడా. కొందరు తండ్రులు అలా ఉంటారు. కొందరు తండ్రులు చూసినట్లయితే వారు విస్తారముగా మాట్లాడతారు, కానీ ఆ మాటలలో ఏ ఒక్క మాట కూడా విలువైనది కానీ అవసరమైనది ఒక్క మాట కూడా ఉండదు. కొందరు తండ్రులు ఉంటారు, వాళ్ళు చక్కగా వారు నవరసాలు, నవ్వు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, గద్దింపు ఉంటుంది, హెచ్చరికలు ఉంటాయి, మందహాసం ఉంటుంది. చూసారా? కనుక వారి తండ్రి యొక్క ప్రవర్తన వేరువేరుగా ఉంటుంది. ఇలాగే ఉండాలని ఎక్కడ వ్రాయబడలేదు, కానీ సందర్భాన్ని బట్టి, నీ పిల్లల యొక్క మనస్తత్వాన్ని బట్టి, నీ భార్య యొక్క మనస్తత్వాన్ని బట్టి మనము మాట్లాడుతూ ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. కనుక ప్రియులారా, మంచి తండ్రి మంచి నాయకుడు, మంచి తండ్రి మంచి నాయకుడిగా ఉండాలి. ఏ ఫాదర్ ఈజ్ ఎన్ ఎఫెక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఏబుల్ లీడర్. మంచి తండ్రి మంచి నాయకుడిగా ఉండాలి. కుటుంబంలో తండ్రి నాయకుడే. అందుచేతనే తండ్రి నాయకుడు కనుక దేవుడు తండ్రిని మాత్రమే సంబోధిస్తూ ఉన్నాడు, తండ్రులారని సంబోధించాడు. కారణం, ఆయన నాయకుడు, ఆయన బాధ్యుడు, జవాబుదారీ అయి ఉంటున్నాడు తండ్రి కనుక. తండ్రి ఎందుకు అని తండ్రిని సంబోధిస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. అర్థమైంది కదూ తండ్రి యొక్క బాధ్యత. కనుక ఆయన నాయకుడిగా ఉండాలి. నాయకుడు అంటే ఎవరు? ఏ లక్షణాలు నాయకుడి? తండ్రిగా నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని మనము జ్ఞాపకం చేస్తాం. చాలామంది తండ్రులు తప్పుడు మార్గంలో వెళితే నీ బిడ్డలు కూడా తప్పుడు కుటుంబం అంతా తప్పిపోతూ ఉంటుంది. తప్పుడు ఆలోచనలు ఉంటే నీ బిడ్డలు కూడా తప్పుడు ఆలోచనలు అనుసరిస్తూ ఉంటారు. తప్పుడు సిద్ధాంతాలను నీవు అనుసరిస్తూ ఉంటే నీ బిడ్డలు తప్పుడు సిద్ధాంతాలను అనుసరిస్తూ ఉంటారు. నీవు మరణించినా నీవు అనుసరించిన సిద్ధాంతాలు, వారు అనుసరించినటువంటి పద్ధతులన్నీ వారు చిరకాలము మోసుకుని వెళుతూనే ఉంటారు. చూసారా? కనుక తండ్రి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడిగా మనము గమనించాలి. పేతురు కూడా చాలాసార్లు తప్పిపోయాడు. మంచి నాయకుడిగా యేసుక్రీస్తు పునరుద్ధారణ లేచినప్పుడు అది యేసు చెప్పిన మాటలన్నీ మర్చిపోయి, నేను చేపలు పట్టడానికి పాత వృత్తికి వెళ్ళిపోతున్నాను, నాతో వస్తారంటే మిగిలిన 6 కూడా పేతురును వెంబడించి చేపలు పట్టడం విఫలమైపోయి దిక్కముఖం వేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. విఫలుడైనటువంటి నాయకుడు పేతురుగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు దర్శనమిచ్చి అతను రక్షించుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని విశ్వాసులారా, బిడ్డలారా, తండ్రి నాయకుడిగా ఉండాలి. అంటే నాయకుడిగా ఉండవలసిన లక్షణాలు 7 లక్షణాలు మీకు తెలియచేస్తాను. ఒక్కొక్కటి కూడా విశదీకరించుకుందాం. చూస్తూ ఉండేవారు తండ్రులై ఉండవచ్చును, కాబోయే తండ్రులు కూడా చూస్తూ ఉంటారు. ఎందుకు తండ్రిని అయ్యానని బాధపడేవారు కూడా లేకపోలేదు. వీరందరికీ వారి జీవితాలు ఏ విధముగా ఉండాలనేది నేను మీకు మనవి చేస్తాను. నాయకుని యొక్క స్వభావం. తండ్రి మంచి నాయకుడు. మంచి తండ్రి మంచి నాయకుడిగా ఉంటే మంచి నాయకుని యొక్క స్వభావం ఏమై ఉంటున్నది అని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి స్వభావం ఏమిటంటే, తండ్రి బిడ్డలను ప్రోత్సహించే వారిగా ఉండాలి. వారిని ప్రోత్సహించాలి. కఠినమైనటువంటి పరిస్థితులలో వారిని ప్రోత్సహించే వారిగా ఉండాలి. ప్రోత్సహించి తన ఉద్దేశించిన గురి,
తను ఉద్దేశించినటువంటి ఆశయాలను నెరవేర్చే వారిగా బిడ్డలను ప్రోత్సహించాలని మనం చేసి మొట్టమొదటి స్వభావం ఏమిటంటే ప్రోత్సహించుట. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో నోవాహు ఉన్నాడు. నోవాహు ఎంత గొప్ప చదువుకు సంస్కారం ఉన్నవాడు కాదు, కేవలము వ్యవసాయకుడు. దేవుడు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నోవాహు విను, నీవు ఓడను కట్టాలి. ఎలా కట్టాలో తెలియదు, ఓడను చూడలేదు, అంత డబ్బు నోవాహు దగ్గర లేదు, సంపాదించే విధానము తెలియదు, జ్ఞానము లేదు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఆ ఓడను కట్టవలసినటువంటి నోవాహు మిగిలిన తనకున్నదల్లా ఆస్తి ఏమిటంటే 3 కుమారులు ఉన్నారు, 3 కోడలు ఉన్నారు, భార్య ఉంది, మొత్తము 80. అంత ఆస్తి లేదు. ఓడను కట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు అని ఆలోచన చేసి తన భార్య పని చేసింది, నోవాహు పని చేశాడు, 3 కుమారులు పని చేశారు, భార్య పని చేసింది. ఆ డబ్బంతయు తీసుకుని వచ్చి ఆ నోవాహు పాదాల దగ్గర పెడితే ఆ నోవాహు ఆ డబ్బంతయు తీసుకుని వెళ్ళి ఓడను నిర్మించాడు దేవుని ఆజ్ఞను నెరవేర్చటానికి. ఈ దినాలలో బిడ్డలు కుమారులు కష్టపడుతూ ఉండవచ్చును, కానీ వారు సంపాదనంతను తీసుకుని వచ్చి తండ్రి పాదాల దగ్గర పెట్టే కొడుకులు ఉన్నారా? ఒకవేళ కొడుకులు తన సంపాదన పాదాల దగ్గర తండ్రి పాదాల దగ్గర పెడితే కోడలు సంపాదించి మామగారు పాదాల దగ్గర డబ్బు పెడతారా? భార్య పెడుతుందా? పెట్టరు కదూ. అసంభవం. చాలా ముఖ్యమైనటువంటిది. నీ యొక్క అభిప్రాయాన్ని కుటుంబంలో నీవు వ్యక్తం చేయాలి. ఎలా వ్యక్తం చేస్తావు? ఇది కొంచెం ఎక్కువగా లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు తండ్రులు తన ఉన్నటువంటి ఉద్దేశాలను వ్యక్తం చేయటంలో విఫలమైపోతున్నారు. కారణం ఏమిటో తెలుసునా? వారి ఉద్దేశాలను బిడ్డలు గ్రహించడం లేదు, వారి ఉద్దేశాలను బిడ్డలు గౌరవించటం లేదు. ఎందుకంటే ఇతను వ్యక్తం చేయటంలో ఎప్పుడు వ్యక్తం చేయాలి, ఎలా వ్యక్తం చేయాలి, ఎందుకు వ్యక్తం చేయాలో ఆ బిడ్డలకు తెలియటం లేదు, తండ్రులకు తెలియటం లేదు. కనుక నీ బిడ్డలను నీవు ఒప్పించలేకపోతున్నావు, మెప్పించలేకపోతున్నావు. బాబు ఇక్కడ కూర్చోరంటే లేచి నిలబడతాడు, లేవరంటే పరిగెడుతూ ఉంటాడు. వాడిని 6 గంటల సేపు కూర్చోబెట్టడం తలకు మించిన బాధ్యత అవుతుంది కదా. ఎందుకట? ఎందుకంటే నీవు వ్యక్తం చేసేటటువంటి మాటల్లో వాడు గ్రహించలేకపోతున్నాడు. ఎప్పుడు ఏ మాటలు వ్యక్తం చేయాలి, ఎలా వ్యక్తం చేయాలి, ఎలా ఒప్పించాలో నేర్చుకోవటమే జ్ఞానము. చూసారా? జ్ఞానము. కనుక నీవు బోధించేటప్పుడు, ఇతరులకు ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు కుటుంబంలో 2 విషయాలు జ్ఞాపకం. నీ యొక్క మాటలు వ్యక్తం చేసేటప్పుడు ఆ మాటల్లో జ్ఞానం ఉండాలి, ఆ మాటల్లో ప్రేమ ఉండాలి. 2 మాటలు రాసుకోండి. నీవు తండ్రిగా, నాయకుడిగా నీవు నీ మాటలు వ్యక్తం చేసేటప్పుడు 2 ఎల్లప్పుడూ నీ మనసులో ఉండాలి. 1 నీవు జ్ఞానంతో మాట్లాడాలి, 2వది ప్రేమతో మాట్లాడాలి. అంతేగాని మిలిటరీ కమాండర్లా నువ్వు చెయ్యి, ఇది చెయ్యాలి, నువ్వు చెయ్యకపోతే నా ఇంట్లో ఉండవద్దు, ఇటువంటి అథారిటీ అధికారాన్ని ఇంటిలో చలాయించడానికి దేవుడు అర్హత ఇవ్వలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి తండ్రి మంచి నాయకుడు. మంచి నాయకుడు ఎవరు? బిడ్డలను ప్రోత్సహించేవాడు. 2వది మంచి నిర్ణయాలు తీసుకునేవాడు. 3వది తన అభిప్రాయాన్ని ప్రేమతో జ్ఞానంతో వ్యక్తం చేసేవాడు. వచ్చేవారు ఇంకా మంచి నాయకుడి యొక్క లక్షణాలు ఇంకా మనం ధ్యానం చేద్దాం. మీరు కంటిన్యూస్గా ఎల్లప్పుడూ వినాలని మీరు వ్రాసుకోండి, మీరు అనుసరించండి. మీ కుటుంబం శాంతి సమాధానంతో ఉంటుంది. మంచి తండ్రిగా, మంచి నాయకుడిగా ఉండాలనేది నా ప్రార్థన. పరిశుద్ధ గ్రంథం చెప్పి అందుచేతనే భక్తుడు ఏం రాశాడు? తండ్రులారా అని సంబోధించాడు. తల్లులారా అని ఎందుకంటే నువ్వు నాయకుడు, నువ్వు బాధ్యుడు, జవాబుదారీ అయి ఉంటున్నావు. కనుక జ్ఞాపకం చేసుకొని వచ్చేవారు మరలా దీన్ని కంటిన్యూ చేద్దాం. అంత దేవుని కృప మెండుగా ఉండులాగున ప్రార్థిస్తాను. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రికి ఉండవలసిన బాధ్యతలు మంచి తండ్రి మంచి నాయకుడిగా ఉంటున్నాడని జ్ఞాపకం చేసుకున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మంచి తండ్రిగా ఉండడానికి మాకు నేర్పించమని బ్రతిమలాడుతూ వినుచున్న ప్రతి వారిని కూడా మంచి తండ్రులుగా, మంచి తల్లులుగా దీవించమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించి ఆశీర్వదించును గాక. వచ్చే వారము మరలా 19వ మెట్టును మనం ధ్యానం చేయనయింటున్నాం. తండ్రి గురించే మాట్లాడనయింటున్నాం. మీరు వినండి, ఇతరులకు పరిచయం చేసి వినేవారిగా చేసి వారు ఆశీర్వాదాలు పొందడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయమని మనం చేస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియులారా, ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అదేమిటంటే
అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి టెలిఫోన్ ద్వారా సాధ్యం కావటం లేదు. అందుచేత మీకు ప్రత్యేకంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మేము స్థాపించినటువంటి బైబుల్ కరస్పాండెన్స్ కోర్స్, ఇట్ ఈజ్ ఎఫిలియేటెడ్ టు విజన్ అండ్ మిషన్ మినిస్ట్రీస్ USA. ఆ యొక్క యుఎస్లో ఉన్నటువంటి కాలేజీకు, యూనివర్సిటీకి అనుసంధానముగా పనిచేస్తూ ఉన్నది. అయితే వారిచ్చినటువంటి గైడ్లైన్స్ను బట్టి, వారిచ్చిన సిలబస్ను బట్టి ఇక్కడ మేము కరస్పాండెన్స్ కోర్సు మేము ప్రారంభించి ఉన్నాము. అందులో కావలసిన 9 డిగ్రీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, PhD డాక్టరేట్ కూడా ఉన్నది. అది మీ యొక్క చదువు యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి ఏ కోర్స్ అయినను మేము నిర్ణయించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క కోర్సు విషయంలో 5 ప్రత్యేకతలను సంతరించుకుందని చెప్పడానికి మీకు నేను సంతోషిస్తున్నాను. ఏమిటంటే, మీరు వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, గృహిణులు కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యి మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మరి ఇందులో గ్రాడ్యుయేషన్, పోస్ట్ ఇది 2 సంవత్సరాల కోర్సు అయి ఉంటూ ఉన్నది. కానీ మేమిచ్చినటువంటి సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోగలిగితే 1 ఇయర్లో కూడా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. 2 ఇయర్ సర్టిఫికేట్ను పొందుతారు. కానీ మేము ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవలసిన వారై ఉంటున్నారు. మీరు పూర్తి చేసుకున్న తర్వాత మీకు గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ యొక్క ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే, మీకు ఆ యొక్క కన్వెన్షన్ ఆర్డినేషన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఆర్డినేషన్ పొందటానికి ప్రత్యేకమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలన్నీ తీర్చగలిగినట్లయితే, అనగా మీ క్వాలిఫికేషన్స్, మిగతా కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి తీర్చగలిగితే, అవి ఉన్నట్లయితే మీకు ఆర్డినేషన్ కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. అర్హులైన వారికి ఆర్డినేషన్ ఇవ్వబడుతుంది. ఇందులో ప్రత్యేకత, ఈ యొక్క బైబుల్ కరస్పాండెన్స్ కోర్సులో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే, బైబుల్ అనాలసిస్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ మేము ఇంట్రొడ్యూస్ చేసాం. అదేమిటంటే, ఒక పారాని ఇచ్చినప్పుడు, లేక ఒక వర్స్ ఇచ్చినప్పుడు, లేక ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని ప్రసంగ రూపంలో ఏ విధముగా మార్చుకోగలుగుతాం, ఏ పుస్తకాలు చదవాలి, ఏ విధంగా సిద్ధపడాలి, ఆ యొక్క ప్రసంగ రూపంలో ఎలా మార్చుకోవాలనేటటువంటి ప్రత్యేకమైన సబ్జెక్టు ఈ యొక్క కోర్సులో మేము ఇంట్రొడ్యూస్ చేసాం. మేము చదువుకునే దినాలలో ఆ కోర్సు, ఈ యొక్క సబ్జెక్టు లేదండి. ఇప్పుడు మాత్రం మేము ఇంట్రొడ్యూస్ చేసాం. దాని మీద నేను ఒక పుస్తకాన్ని కూడా వ్రాశాను. విశేషమైనటువంటి స్పందన కలిగింది. కనుక దానిని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా మొదటి గ్రాడ్యుయేషన్ మేము అక్టోబర్ 3వ తారీఖు 2011లో దేవుడు కృప చూపించి మొదటి గ్రాడ్యుయేషన్ మేము చేసి ఉన్నాము. ఆ యొక్క టీవీ స్క్రీన్ మీద ఆ క్లిప్పింగ్స్లో కూడా మీరు చూడవచ్చును ఆ గ్రాడ్యుయేషన్ ఏ విధంగా జరిగిందనేది. రెండవ గ్రాడ్యుయేషన్ జూలై 14th, 2012లో దేవుడు కృప చూపించాడు. మరి మూడవ గ్రాడ్యుయేషన్ జనవరి 14th, 2013లో నిర్వర్తించటానికి దేవుడు కృప చూపించాడు. నాలుగవ గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ అండ్ ఆర్డినేషన్ సర్వీస్ 13 జూలై 2013వ సంవత్సరంలో జరిగించుటకు దేవుడు కృప చూపించారు. దాని యొక్క క్లిప్పింగ్స్ ఆ యొక్క టీవీ స్క్రీన్ మీద మీరు చూసి ఆనందించవచ్చు. ఆ యొక్క 5వ గ్రాడ్యుయేషన్ కూడా మేము ప్రోగ్రాం ప్లాన్ చేస్తూ ఉన్నాం. నవంబర్ 9వ తారీఖు 2013లో, అనగా ఈ సంవత్సరం నవంబర్ 9th 5వ గ్రాడ్యుయేషన్ కూడా జరగబోతూ ఉంది. వీటన్నిటి కొరకు ప్రార్థించండి. ఇందులో చేరి మీరు ఈ యొక్క వాక్యాన్ని బోధించాలంటే ఏ విధంగా రూఢిగా, సూటిగా, క్రమబద్ధంగా, అర్థవంతంగా, సందర్భానుసారంగా వాక్యాన్ని బోధించాలంటే మీరు ఈ కోర్సులో చేరి మీరు ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, అంచె దినాల్లో మనం ఉన్నాం. సువార్త అనుకున్నంతగా ప్రకటించబడటం లేదు. కనుక ఆ వంతు మీరు తీసుకుని కొన్ని ఆత్మలని రక్షించి, లేక మీ సంఘాలను ప్రోత్సహించడానికి ఈ కోర్సు చాలా అవసరమై ఉంటుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాలు, వృత్తులు చేసుకోవచ్చు, గృహిణులు కూడా చేసుకోవచ్చు. చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్ మన దేశం నుంచి మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి కూడా జాయిన్ అయ్యి వారు పూర్తి చేసుకుంటున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని మా ప్రయత్నము మిమ్మల్ని శిష్యులుగా చేసి దేవుని యొక్క సువార్త ప్రకటించాలనేదే ఏకైక ధ్యాస అయి ఉంటున్నదని చెప్పడానికి సంతోషిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప చెప్పిన దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు వరములను బట్టి నేను 4 గ్రంథాలు వ్రాయడానికి దేవుడు కృప చూపించాడు. మొట్టమొదటి గ్రంథము ఏమిటి అనగా ప్రసంగము సిద్ధపాటు మరియు బోధనా విధానం. చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథమై ఉంటూ ఉన్నది. ఎందుచేతనంటే ఈ యొక్క ప్రసంగము సిద్ధపాటు బోధనా విధానం అనేటటువంటి గ్రంథము ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే, మనము ఒక పేరాను తీసుకున్నప్పుడు, ఒక మాటను తీసుకున్నప్పుడు, ఒక వర్స్ని తీసుకున్న ఒక వచనాన్ని తీసుకున్నప్పుడు దానిని ప్రసంగ రూపంలో ఏ విధంగా మార్చుకోగలుగుతాం? ఏ పుస్తకాలు చదవాలి, ఏ గ్రంథాలు రిఫర్ చేయాలి, దానిని 1 గంట సేపు మనము బోధించాలంటే, అనేకమైన ఆత్మీయ సత్యాలు గ్రహించాలంటే ఏ విధముగా సిద్ధపడాలి అనేటటువంటి విధానంగా మనను తర్బీదు చేయడానికి ఈ ప్రసంగము సిద్ధపాటు మరియు బోధన విధానం అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇక మనం ప్రసంగం ఏ విధముగా బోధించాలి, మన మాటల ఉచ్చారణ ఎలాగ ఉండాలి, మన యొక్క డ్రెస్ ఏ విధముగా ఉండాలి, తల ఏ విధముగా దువ్వుకోవాలి, కాళ్ళు ఎలా పెట్టాలి, మన ఉచ్చారణ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా క్రమబద్ధంగా ఏ విధముగా ఉండాలి అనేది కూడా ఇందులో క్రోడీకరించబడింది. మనము దేవుని యొక్క వాక్యాన్ని రూఢిగా, సూటిగా, క్రమబద్ధంగా, అర్థవంతముగా, సందర్భానుసారముగా మనము సిద్ధపడాలంటే ఈ గ్రంథము మీకు చాలా విలువైనది. సంఘ కాపరులు, ఎవెంజలిస్ట్కి, లేక మరి బైబిల్ స్టూడెంట్స్కు అందరికీ కూడా ఈ వాక్యం బోధించాలని తపన కలిగిన వారికి, ఆత్మను రక్షించాలని తపన కలిగిన వారికి ఈ యొక్క గ్రంథము చాలా విలువైనటువంటి గ్రంథముగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇది నేను రాసినటువంటి మొదటి గ్రంథమై ఉంటూ ఉన్నది. దేవుని ఉచితమైన కృప చెప్పిన మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మరి ఒక గ్రంథాన్ని నేను వ్రాశాను. అదేమిటంటే ధన్యతల వేదిక 1 వచనం ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువు ఆ కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం చేశారు. ఆయన ఒక్క మాటతోనే చెప్పారు. ఆ ఒక్క మాటలో అనేకమైన ఆత్మీయ సత్యాలు ఇమిడి ఉన్నాయి. ఏమిటి ఆత్మీయ సత్యాలు? ఉదాహరణకు ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఆత్మ ఏమిటి, మనస్సు ఏమిటి, హృదయం ఏమిటి, ఇవన్నీ క్రోడి ఏ విధముగా పనిచేస్తాయి అని అక్కడ వ్రాయబడలేదు. ఆత్మ విషయమే దీనత్వం అంటే ఏమిటి, అవన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో మీకు పరిచయం చేశాను. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి మాటలు హెబ్రీ భాషలో లేక గ్రీక్ భాషలో వేరు అర్థాలు చూపిస్తూ, ఉదాహరణకు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని యేసు ప్రభు చెప్పారు. లోకానికి ఉప్పు అంటే అతి సాధారణమైన వస్తువు, పదార్థం, సులువుగా దొరికే పదార్థం, చౌకగా దొరికే పదార్థం. ప్రభు అన్నాడు అక్కడ శిష్యులను, అక్కడ విశ్వాసులను చూసి, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నాడంటే వారిని చులకనగా చూడడమా? కానే కాదు. మరి ఏమిటంటే దాని అర్థం ఏమిటంటే గ్రీకులో థియాన్ అంటారు, THEON థియాన్ అంటారు. థియాన్ అంటే ఇంగ్లీష్లో డివైన్, తెలుగులో పరిశుద్ధత అని భావన వస్తూ ఉంటుంది. కనుక మీరు లోకానికి థియాన్ అయి ఉన్నారు అనగా మీరు లోకానికి డివైన్ అంటే మీరు పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడై ఉన్నప్పుడు మీరును పరిశుద్ధులని చెప్పడానికి మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని ఆయన సంబోధించి చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి, అనేకమైన పదాలు ఈ విధముగా మనకు అర్థం కాక ఉప్పుకున్న లక్షణాలన్నీ విశ్వాసులు కలిగి ఉండాలని బోధించడం మనం చూస్తూ ఉంటున్నాం. సాత్వికం అంటే రుడీస్పాస్ అంటారు. చాలా విలువైనటువంటి మాటలు మాట్లాడాడు. దీర్ఘశాంతం, మ్యాక్రోథూమియా, ఓర్పు, హుపోమోం, ఇవన్నీ కూడా ఓర్పు, సహనము, దీర్ఘశాంతం ఒకటేనండి అని బోధించడం చూస్తూ ఉంటాం. ఒక్కటి కాదు, వేరు పదాలు వేరు విధాలుగా సందర్భాలలో వాడబడ్డాయని, దాని అంతరార్థం ఏమిటని ధన్యతలు చూపిస్తుంది. 3వ పుస్తకం ఏమిటంటే పరలోక రాజ్య ఉపమానములు, ఆత్మీయ సత్యాలు అనేటటువంటి గ్రంథాన్ని 3వ గ్రంథముగా నేను వ్రాసాను. అదేమిటంటే పరలోక రాజ్య ఉపమానములు, ఆత్మీయ సత్యాలు. ఏమిటి పరలోక రాజ్య ఉపమానములు? యేసు ప్రభు బోధించినప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉంది, పరలోక రాజ్యము చేపలు పెట్టి వలను పోలి ఉంది, పరలోక రాజ్యము పులిసిన పిండిని పోలి ఉంది అన్నాడు. ఇదేమిటి? పరలోక రాజ్యం ఏమిటి, పులిసిన పిండి ఏమిటి, ఆవగింజ ఏమిటి, చేపలు పెట్టే వాళ్ళు ఏమిటి, ఏ విధంగా అర్థం చేసుకో? పరలోక రాజ్యము ఇటువంటి వాటితో పోల్చాడు. అర్థం ఏమిటి? ఆత్మీయ సత్యం ఏమిటి? ఈ పుస్తకంలో పరలోక రాజ్యము, ఆత్మీయ సత్యాలు అనేటటువంటి గ్రంథంలో నేను క్రోడీకరించి వ్రాసినటువంటిది. 4వ దేవుడు అదే యొక్క ప్రోత్సాహంతో 4వ పుస్తకాన్ని కూడా రాశాను. ఏమిటంటే సూచక్రియలు, అద్భుతాలు,
ఆత్మీయ సత్యాలని గ్రంథం 4 గ్రంథాన్ని వ్రాశాను. ఇందులో అనేకమైన యేసు ప్రభు అనేకమైన సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేశాడు. ఆయన ఏదో చెయ్యాలని చెయ్యలేదు. ఆయన పరలోక ధర్మాన్ని, పరలోక మర్మాన్ని బోధించడానికి చేశాడు. ఏదో నిన్ను నన్ను మభ్యపెట్టడానికి, మనలను ఏమిటంటే పరలోక ధర్మము మర్మాన్ని తెలియచేయడానికి సూచక్రియల ద్వారా, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాల ద్వారా. ఉదాహరణకు 5,000 మందికి ఆహారం పెట్టి నేనే జీవాహారమునై ఉన్నాను అన్నాడు. చనిపోయిన లాజరును లేపి నేనే జీవను పునరుద్ధానం అని అన్నాడు. చూసారా? గుడ్డివానికి కళ్ళిచ్చి నేనే లోకానికి వెలుగై ఉన్నాను, నేనే లోకానికి వెలుగై ఉన్నాననే పరమసత్యాన్ని, పరలోక ధర్మాన్ని, మర్మాన్ని బోధించటానికి ఆయన సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా ఆయన చూపించాడు కదూ. అందుచేత అవన్నీ మీరు గ్రహించాలంటే ఈ యొక్క వాక్యాన్ని, ఇది యొక్క గ్రంథాన్ని చదవాలి. అనేక విషయాలు ఇది మీరు ఒకవేళ మీరు ఇతరులకు, అన్యులకు బోధించాలనడానికి వెళుతూ ఉన్నప్పుడైతే మీరు ఏం చేయాలో తెలిసినా మీరు బైబిల్ తీసుకోండి, తర్వాత ఆ యొక్క పాటల పుస్తకం తీసుకోండి. అన్యులకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఈ గ్రంథాన్ని కూడా తీసుకువెళ్ళండి, మీకు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. లేదు పాస్టల్ కాన్ఫరెన్స్కి వెళుతున్నావు, అందులో వారికి బోధించాలంటే ధన్యతల వేదికని తీసుకువెళ్ళండి. అనేకమైన ఆత్మీయ సత్యాలు ఇందులో మర్మాలు ఉంటాయి. లేక ఇంటి దగ్గరే ఉండి వాక్యాన్ని సిద్ధపడాలనుకుంటే ప్రసంగం సిద్ధపాటు మరియు బోధన విధానం ఉంటుంది. ఈ విధంగా వేరు సందర్భాలలో మీరు ఉపయోగించడానికి దేవుడు నాకు కృప చెప్పిన, ఆయన కృప చెప్పిన 4 పుస్తకాలు రాశాను. ఆశీర్వదించబడతారని. ఈ చదవండి, మీరు బోధించండి, ఆత్మను రక్షించండి, ఆశీర్వదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమెన్, ఆమెన్.